స్టార్ మా సంక్రాంతి ఈవెంట్‌కు తనుజ ఎంట్రీ మామూలుగా లేదు. అసలు సూపర్ అని ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. 2 టైగర్స్ మధ్యలో ఒక లేడీ సింగం బయటకొచ్చినట్టు అనిపించింది. మామూలు ఎంట్రీ కాదసలు. ఒక క్వీను, ఒక టైగర్ అన్నీ కలిపితే తనూజ అని చెప్పుకోవచ్చు. ఒక అమ్మాయి అయ్యుండి ఇంతమంది ప్రజల మనసును గెలుచుకొని, తనకు తాను గుర్తింపు తెచ్చుకొని, ఇంత బాగా ఎదిగిందంటే ప్రతి ఒక్క అమ్మాయి ఇలా ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఒక లేడీ సింగంలా బయటికి రావాలి అనేసైతే నేను కోరుకుంటాను. మన తెలుగు 2 రాష్ట్రాలు ఎంత గట్టిగా కోరుకున్నారో గదా! సంక్రాంతి ఈవెంట్‌కి తనుజ రావాలనేసి. అందుకే వచ్చిందేమో. టీఆర్పీ రేటింగ్ కోసం స్టార్ మా వాళ్ళు తనుజను తెచ్చుండొచ్చు కానీ, చాలామంది అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. సేమ్ శివంగి లాగే టైగర్ లాగానే డాన్స్ చేసింది. డాన్స్ సూపర్ ఏస్తుంది తనుజ. ఇంకా కళ్యాణ్, తనుజ డాన్స్ చేస్తే చూడాలని చాలామంది అయితే కోరుకున్నారు కదా! ఆ ముచ్చట కూడా తీర్చేసింది సంక్రాంతి ఈవెంట్‌కు. తనుజను చూడగానే కళ్యాణ్ ఫేస్‌లో ఆనందం అంతా ఇంతా కాదు. కళ్యాణ్ ఫేస్‌లోనే కాదు, వాళ్ళిద్దరిని జోడీగా చూడాలనుకున్న ఫ్యాన్స్ అందరి ఫేస్‌లో ఆనందం వెలిగిపోయింది. ఇంకా కళ్యాణ్ తనుజ గురించి అయితే ఒక మాట అయితే చెప్పాడు. తను నా లైఫ్‌లోకి రావడం చాలా అదృష్టం అనేసి అయితే చెప్పాడు. తను నా లైఫ్‌లో లేకపోయింటే నేను ఈరోజు 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ అయ్యేవాడిని కాదు అనేసి కళ్యాణే ఒప్పుకున్నాడు. కళ్యాణ్ ఆ మాట అన్నప్పుడు తనుజ ఫేస్‌లో సంతోషం చూడండి. వీళ్ళిద్దరిది ఒకటే మనస్తత్వం. నన్ను గెలిపించింది తనుజ అనేసి కళ్యాణ్ అంటే, కాదు నన్ను గెలిపించింది కళ్యాణ్ అనేసి తనుజ అంటుంది. వీళ్ళిద్దరి బాండింగ్ చాలా క్యూట్‌గా అనిపిస్తుంది కదా! ఎప్పుడు వీళ్ళ బాండింగ్ ఇలానే ఉండాలని అందరం అయితే కోరుకుంటున్నాం. ఇంకా ఫ్యాన్స్ విషయానికొస్తే మామూలుగా లేదు ఫ్యాన్ బేస్ అయితే. విన్నర్ అయిన కళ్యాణ్ కూడా ఇంతమంది ఫ్యాన్స్ రాలేదేమో అనిపించింది నాకైతే. ఈ వీడియో చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ ఫోటో ఫ్రేమ్స్ ఇంకా గిఫ్ట్‌లు చాలానే తీసుకొచ్చారు. మీ అందరంటే నాకు ఎప్పటికి ఇష్టమే అనేసి అయితే వాళ్ళకు హార్ట్ సింబల్ అయితే చూపించింది. వాళ్ళందరూ కలిసి తనుజకైతే లేడీ టైగర్ అనేసి శాల్వా కప్పి సన్మానం అయితే చేశారు. ఇంకా గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నారు. ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారో చూడండి. అందుకే తనుజ బయట ఫ్యాన్ మీట్ పెట్టడానికి కూడా పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. ఇలా తోసుకుంటారు, చాలామంది జనం వస్తారనేసి అయితే ఇవ్వట్లేదంట. తనూజ విన్నర్ కాకపోయినా పర్లేదు. ఇలాంటి గుర్తింపు వచ్చినప్పుడు ఎప్పటికైనా ప్రజల మనసులో విన్నింగ్ అయినాననే సంతోషం చాలు తనుజకి. ఈ ఈవెంట్‌కి చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్, విన్నర్స్, రన్నర్స్ కూడా వచ్చారు. వాళ్ళందరికీ లేని గుర్తింపు తనుజకే దక్కింది. తనుజను ఎప్పుడు మీట్ అవుతామా అనేసి అయితే ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఒకరోజు అనౌన్స్‌మెంట్ ఇస్తాను అనేసి అయితే తనుజ మాటిచ్చింది ఫ్యాన్స్‌కి. ఆ రోజు కూడా పర్మిషన్ ఇవ్వకున్నా ఎలాగైనా సరే నేను 5 మినిట్స్ అయినా మాట్లాడతాను అనేసి టైం లేకున్నా మాట్లాడింది. అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకొనొచ్చింది. ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో తనుజకి మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ప్రతి ఈవెంట్‌లో ఫ్యాన్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది తను. నేను సెలబ్రిటీ అయ్యాను ఇప్పుడు అనేసి ఆ ఫీలింగ్ కూడా లేదు. ఇప్పటికీ తను తనుజలాగే సింపుల్‌గానే ఉంది. ఒకప్పుడు తనుజ ఎలా ఉందో అలాగే ఉంది. తనుజ గురించి ఎంత చెప్పినా తక్కువనే. మన తెలుగింటి అమ్మాయి కోసం మీరైతే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.